తండ్రులు చాలా త్యాగం చేస్తుంటారు. మనం మనం తండ్రుల్ని గణపరచడం చాలా ప్రాముఖ్యం. కానీ ఈ లోకంలో ఒకరోజు ఎంత మనల్ని తండ్రులు ప్రేమించినా కూడా ఒకరోజు వారి ప్రేమ కూడా మనకు తగ్గదు. కానీ దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ తండ్రిగా ఉన్నారు. ఆయన ప్రేమ చాలా గొప్పది. కనుక ఈ ఉదయకాలంన యు హ్యావ్ అ ఫాదర్ ఇన్ హెవెన్ హూ కేర్స్ ఫర్ యు. నీకు పరలోకంలో ఒక తండ్రి ఉన్నారు. ఆయన నీ గురించి చింతిస్తున్నారు. మనల్ని గురించి చింతించే తండ్రి మనకు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఈ లోకంలో ఎలా ఉంటుందంటే పిల్లలు దేని గురించి ఆలోచన చేయరు. తండ్రి పనికి వెళ్తారు, కష్టపడి సంపాదిస్తారు. పిల్లలకి ఫీజు కట్టాలనో, పిల్లలకి అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఎన్నెన్నో ఆశ కలిగి ఉంటారు, మనసు కలిగి ఉంటారు. పిల్లలు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదివి సాయంత్రం వస్తారు అంతే. కానీ తండ్రి వాళ్ళ గురించి అన్నిటినీ ఆలోచన చేస్తుంటారు. తల్లులు కూడా ఉంటారు, చాలా చోట్ల తండ్రులు పట్టించుకోరు. కానీ అలాంటి చోట్ల తల్లులు బాధ్యత కలిగి ఉంటారు. కనుక మనకు దేవుడు చాలా పర్యాయం తాను కొన్ని చోట్ల తల్లితో పోల్చుకుంటారు. చాలా పర్యాయం యేసయ్య తాను పరలోకపు తండ్రిగా మనకు చూపిస్తున్నారని మన వాక్యంలో చదువుతున్నాం. కనుక మిమ్మల్ని గురించి చింతించే పరలోకపు తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో తండ్రులు చాలా ప్రయాసపడతా ఉంటారు, కుటుంబం కొరకు చాలా ప్రయాసపడతా ఉంటారు. వాళ్ళు కొన్నిసారి వాళ్ళకు ఆదరించే వారు కూడా ఉండరు. కొన్నిసారి నాగింగ్ వైఫ్ ఉంటారు. నాగింగ్ వైఫ్ అంటే పొడుస్తూ ఉంటారు, పొడిసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ తండ్రులు చాలాసారి కొందరు ఇల్లుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి వచ్చి అడిగారంట, ఒక తెలుగులో ఏమంటారు, మెండికేట్ అంటే వాళ్ళు ధ్యానం చేస్తా కూర్చుంటారు. వాళ్ళ జుట్టు ఎంత పెరిగినా వాళ్ళు అలాగే ధ్యానం చేస్తా కూర్చుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుగులో, ఋషి అంటారు కదా. ఒక ఋషి దగ్గర వెళ్ళారంట. ఆ ఋషి దగ్గర వెళ్ళి, అయ్యా నేను నా భార్య దగ్గర ఎప్పుడు బోరుగా ఉన్న ఇంట్లో నేను ఎలా భరించాలి, ఎలా నేను సంతోషంగా ఉండాలని నాకు చెప్తారంటే ఆ ఋషి చెప్పారంట. దానికి జవాబు చెప్తే నేను దిక్కులో కూర్చున్నాను అన్నాడు. అంటే మనం చాలాసారి పురుషులు ఉంటారు, పురుషులు కొన్నిసారి వాళ్ళ బాధను ఎవరికి చెప్పుకోలేరు. స్త్రీలు అంటే ఈ ఇంటూ బయట వచ్చి ఈ మెట్టు మీద కూర్చొని, ఎదురింటూ మెట్టు మీద అక్కడ స్త్రీ కూర్చున్నా, పక్క ఇంటి మెట్టులో స్త్రీ కూర్చుని అందరితో మాట్లాడగలుగుతారు. కానీ పురుషులు అలా కూర్చొని అలా చుట్టూ అలా మాట్లాడలేరు. కొన్నిసారి వాళ్ళ బాధల్ని చెప్పుకోలేరు. వాళ్ళు ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. మనం భార్యలు కూడా భర్తల్ని తండ్రి స్థానంలో వారిని గౌరవించాలి. మిమ్మల్ని చిన్నప్పుడు కొందరు చెప్తుంటారంట, నేను నా పెళ్లి కాక ముందు మా ఇంట్లో నేను మహారాణిలా ఉండేవాడిని తెలుసా, అని నా ఇంట్లో ఎలా ఉండేవాడిని తెలుసా అని చెప్తా ఉంటారంట. ఒకరోజు భర్త భార్యను తీసుకొని వాళ్ళ మామగారింటికి వెళ్ళారంట. ఎప్పుడు చూసినా నా ఇంట్లో నేను ఎలా ఉండేవాడిని తెలుసా, నేను మహారాణిలా ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని తెలుసా అని చెప్తుంది. మీ ఇంట్లో మీ అమ్మాయిని ఎలా చూసుకున్నారు నాకు చెప్పండి, నేను ఎలా చూసుకుంటా అంటే తండ్రి చెప్పారంట, అల్లుడు పెళ్లి రోజు చేతులు పట్టించినప్పుడు నేను ఏడిస్తాను, మీరు చూస్తారా అన్నారంట. అవును అని చెప్తే అప్పుడు ఆ మామగారు చెప్పారంట, అల్లుడు నేను ఆ రోజు ఎందుకు తెలిసి ఏడిశాను, ఈ 23 సంవత్సరాలు నేను ఈమెను భరించలేకపోయాను, ఎవడు దొరుకుతాడు అని నేను అందరికి చెప్పాను. బ్రైడ్ గ్రూమ్ అంటే ఏమంటారు, అబ్బాయి దొరుకుతాడా ఎంతో మంది చెప్పి మిమ్మల్ని వెతికాను, చివరిగా మీరు దొరికారు. నేను ఆ రోజు ఏడిసింది, నా బాధలంతా ఈరోజు తీరిపోయింది, ఇంకా నీకే బాధలంతా దానికే వాళ్ళు నేను ఏడిశాను అన్నారంట. కొన్నిసారి మనం అర్థం చేసుకోము. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్త ఇంట్లో వచ్చి తండ్రి పురాణం పాడుతూ ఉంటాం. మా నాన్న ఇలా చేసేవారు తెలుసా, మా నాన్న అలా చేసేవారు తెలుసా అంటుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పురాణమే పాడాలి. ఎందుకంటే అక్కడ తండ్రి ఉండరు.
భర్తనే తండ్రి స్థానంలో కూడా చూసే మనసు ఉండాలి. మన పిల్లలకు మాత్రమే మనకు పిల్లలు మనకు మన పిల్లలకు మాత్రమే ఆయన తండ్రి కాదు, భార్యలు కూడా తండ్రి అని భావించాలి. అలాంటి మనసుతో మనం ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఒక సేవకుడు చెప్తుంటారు, ఇలా అడుగుతారంట, ఎవరైనా వచ్చి వాళ్ళ సంఘంలో సమస్యతో వచ్చి భార్యలు మాట్లాడితే ఆయన ఇలా అడుగుతారంట, నీకు ఎంతమంది పిల్లలు అంటారంట. వాళ్ళు చెప్తారంట, నాకు ఇద్దరండి, ముగ్గురండి అంటారంట. ఎవరెవరంటే, నాకు ఇద్దరు అబ్బాయిలండి, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అంటారంట. లేకపోతే ముగ్గురు అమ్మాయిలు అంటారంట. అప్పుడు చెప్తారంట, అయితే నీ భర్త అంటారు. నా భర్త నాకు భర్త అంటారంట. లేదు, నీ భర్త కూడా నీకు ఒక కొడుకే, నీ భర్త కూడా నీకు ఒక కొడుకే. ఎప్పుడైతే నీ భర్తని ఒక కొడుకులా నువ్వు చూడగలుగుతావు, నువ్వు భరించగలుగుతావు, పిల్లలను నువ్వు భరిస్తావు, ఎదురు తిరుగుతారు. చిన్నప్పుడు అంతా నువ్వు చెప్పేదంతా సరే మమ్మీ, ఓకే మమ్మీ, ఓకే మమ్మీ అంటారు. యవన వయసుకు వచ్చిన తర్వాత చిరాకు పడతారు, చెప్పే మాటలకు చిరాకుతో మాట్లాడతారు, బాధపడి మాట్లాడతారు. కానీ మన అన్నింటినీ ఓర్చుకుంటాం. ఇప్పుడు పిల్లలు ఏదైనా పొరపాటు చేసి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, భరించగలుగుతాం కదా, భరించగలుగుతాం. ఒక తండ్రి దగ్గర బండి మీద స్కూల్ నుండి ఎక్కిన అమ్మాయి చెప్తుంది, డాడీ ఈరోజు నేను పాస్కి వెళ్ళినప్పుడు రక్తం వచ్చింది డాడీ అంటే, ఆ డాడీ వెంటనే ఎలాగమ్మా సరే హాస్పిటల్ తీసుకెళ్తుంది, డాక్టర్ దగ్గర చెప్తారు. మేడం, ఆ అమ్మాయి అడుగుతుంది, డాడీ లేడీ డాక్టరే కదా అంటే, అవునమ్మా అని చెప్పి తండ్రి కూడా అడుగుతున్నారు, లేడీ డాక్టరే కదా, అవును అని చెప్తున్నారు. లోన వెళ్ళి అమ్మ నాకు తల్లి లేదు, నా కూతురుకు తల్లి లేదు, ఇలాంటి సమస్య చెప్తే, సరే అండి నేను టెస్ట్ చేస్తాను, టెస్ట్ చేసి అమ్మ నీకోసే బయట ఉండు అని చెప్పి తండ్రి దగ్గర చెప్తున్నారు. ఇది ఆమె పెద్ద మనిషి అయిందనేది కాదు, ఎవరో మొత్తం మంది ఇచ్చి ఆమెను వాడుకొని ఉన్నారు అని చెప్తే, ఆ తండ్రి మనసులో కూర్చుకొని ఏడుస్తున్నాడు. ఆయన మనసులో దుఃఖపడతా వేదన పడుతున్నాడు. ఏం చేయాలి తెలియట్లేదు. తను సాధారణమైన పని చేస్తున్న ఒక తండ్రి, కానీ ఈ తండ్రి బాధను తట్టుకోలేక అమ్మాయి ఒకరోజు వాళ్ళ డాడీని అడుగుతుంది, డాడీ నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు నాకు తెలుసు డాడీ, నేను ఆ రోజు డాక్టర్ నీకు చెప్పేదంతా నేను బయట విన్నాను డాడీ అని చెప్పి, ఆ బిడ్డ మనసు ఎలా అయిపోతుందంటే, ఆ తండ్రి చెప్తున్నాడు, అమ్మ ఒక కుక్క కరిసిందని అనుకోండి, లేదు ఒక పాము కాటేసిందంటే మనం ఏం చేస్తాము, ఇంజెక్షన్ తీసుకొని ఆ విషయం నుండి తొలగించుకొని మనం మరలా బ్రతుకుతాం కదా. ఒక కుక్క పాము కాటేసిందని అనుకోమా అని చెప్తే అమ్మాయి చెప్తుంది, లేదు డాడీ మన ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని వెతికి చంపేస్తాము అంటుంది. అంటే తండ్రులు ఎలా భావిస్తారంటే, నా కూతురు ఎలాగైనా బాగుండాలి, నా బిడ్డ ఎలాగైనా బాగుండాలి, వాళ్ళ జీవితం ఎలాగైనా బాగుండాలి, మంచి విషయాలు నేర్పిస్తుంటారు. కొంతమంది తండ్రులు మందు తాగుతారు, ఎవరు పోతారు దూరం చెప్తున్నాను. కొన్నిసారి తల్లిలు లేకపోతే ఆ తండ్రులు ఎంతో బాధపడతారు. ఆ పిల్లల్ని పెంచడానికి ఎంతో కష్టపడతారు. కానీ మన జీవితంలో మనకు కొన్నిసారి ఈ లోకంలో ఉన్న తండ్రి చెయ్యలేని కార్యంని చేయుటకు మనకు దేవుడు ఉన్నారు. ఎలాగూ తండ్రి చింతిస్తుంటారో పిల్లల గురించి, పిల్లలు ఏమంటారు, మమ్మీ నాకు నెక్స్ట్ మంత్ హ్యాపీ బర్త్డే వస్తుంది, గుర్తుందా ఫ్రెండ్స్ ఎక్కడ చెప్తారు, నాకు నెక్స్ట్ వీక్ హ్యాపీ బర్త్డే అని చెప్తారు. కానీ తండ్రి ఆలోచన చేస్తుంటారు, నేనేం చేయాలి. ఒకవేళ తండ్రి తాగుబోతులుగా లేదు బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నారనుకోండి, ఆ తల్లి ఆ బాధ్యతను తీసుకొని ఆలోచన చేస్తుంటారు, అయ్యో బిడ్డకు పుట్టినరోజు వస్తుంది. కొన్నిసారి తండ్రి త్రాగుబోతులుగా ఉన్నా కూడా చెప్తుంటారు, బిడ్డకు పుట్టినరోజు వస్తుంది, ఒక బట్టలు తీయాలి అని చెప్తుంటారు. వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు. మనకు ఏమి తెలియదు, మనం మంచి బట్టలు వేసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ చూపిస్తాం, నా కొత్త బట్టలు చూస్తావా, ఈ నా హ్యాపీ బర్త్డే. కానీ ఆ తండ్రి ఎంత కష్టపడి డబ్బుని సంపాదించారు మనకు తెలియదు. ఒకరోజు మేము చేసిన ఆఫీస్లో రిజైన్ చేసి వచ్చిన తర్వాత, మాకు మొదటి బాబు పుట్టిన తర్వాత మా పైన ఉన్న ఆ కోఆర్డినేటర్ ఒకరోజు నా భార్యకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పి, ఆయన అమ్మ నీకు బాబుని చూసుకోవటం
చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తారు? రాత్రి పూట వెళ్ళి పాలు నీళ్ళు వేడి చేయాలి, పాలు కలపాలి, అన్ని పనులు చేస్తూ ఉండాలి, చాలా కష్టంగా ఉందమ్మా అంటే, అవునంటే ఇలాగే మీ అమ్మ నాన్న కూడా నిన్ను పెంచినప్పుడు కష్టపడి ఉంటారు కనుక నువ్వు కష్టపడవద్దు, బాధగా ఎంచవద్దు ఉన్నారంట. మనల్ని మన తల్లిదండ్రులు అంత కష్టపడి పెంచుతారు, అంత ప్రయాసపడి పెంచుతారు. వాళ్ళు తల్లి కడుపులో బిడ్డని 9 నెలలు మోస్తే తండ్రి జీవితాంతం గుండె మీద పిల్లల్ని మోస్తాడంట. తల్లి 9 మాసం కడుపులో బిడ్డని మోస్తే తండ్రి జీవితాంతం పిల్లల్ని గుండెలో మోస్తూ ఉంటారంట. కనుక తండ్రి చాలా విలువైన వారు కనుక మన తండ్రిని గౌరవించాలి, వాళ్ళు వెతకాలి. ఒకవేళ మీ భర్త కానీ మీ తండ్రి కానీ ఇంటిని విడిచి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉంటే వాళ్ళ దగ్గర కాలు మీద పడి క్షమాపణ అడిగైనా వాళ్ళని ఇంట్లో చేర్చుకొని వాళ్ళకు చేయవలసిన పనిన చేయాలి. వాళ్ళ దిక్కులేని వాళ్ళుగా కుక్క చావు చిచ్చేటట్లుగా వదిలిపెట్టకూడదు. అలాంటి వారిని నేను ఎంతో మందిని ఎరిగి ఉన్నాను. దేవుని ఎరిగిన తర్వాత కూడా పోయాడులే, ఏదో బ్రతికాడులే, నా మాట వినట్లేని వదిలేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. దేవుడు ఎలా అంగీకరిస్తాడు? నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? మనం ఎస్ఐకెల్లో అదే మనం నేర్చుకున్నాం. ఎస్ఐకెల్లో మనం అదే చదివాము. నువ్వు సిద్ధపడు, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు సిద్ధపరచు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచు. నీ తండ్రిని నువ్వు గణపరిచాడు. ఈనాడు నీ అమ్మ నీ తండ్రిని నాకు భర్త వద్దురా, నాకు మొగుడు వద్దని చెప్పి నీ అమ్మ నువ్వు ఆమె బ్రతుకుతా ఉండవచ్చు. నీ తండ్రి నీకేం చేశాడు? ఒకవేళ తండ్రి యొక్క ప్రేమ కొరకు తండ్రిని సంపాదించుకోవాలి. ఒకవేళ వేరే స్త్రీని పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు కానీ ఉన్నా కూడా తండ్రిని గణపరచాలి, తండ్రిని ప్రేమించాలి. ఆయనకి ఇవ్వవలసిన ఘనతను ఇచ్చి ఆయన గణపరచవలసిన రీతిలో గణపరిస్తే ఆయన ఖచ్చితంగా ప్రేమిస్తారు. కొంతమంది తల్లులు పిల్లలకు విషంని ఇస్తుంటారు. పాలని ఇస్తున్నప్పుడే ఆ పాలతో పాటు ఆహారంతో పాటు విషంని ఇస్తుంటారు. ఏ విషయం అంటే క్షమించలేని విషయం, దాన్ని ఏమంటారు, ద్వేషం అనే విషయంని పెంచుతుంటారు. తండ్రి మీద ద్వేషంని పెంచుతుంటారు. నీ తండ్రి అలారా ఇలారా, ఆయనకి దెయ్యం పట్టిందిరా, ఆయన అలాంటి వాడరా ఇలాంటి వాడరా అని చెప్పి ద్వేషంని కూడా పెంచుతూ ఉంటారు పిల్లల మీద. మనం తండ్రికి గౌరవం ఇవ్వాలి. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, తండ్రులు త్రాగుబోతులు, అస్సలు లెక్క చేయని తండ్రులు ఉన్నారు. వాళ్ళు పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవాలి, పిల్లల భవిష్యత్తు పనికి వెళతారు, తాగుతారు, తింటారు. ఇలాంటి పురుషులు తండ్రులు ఎంతో మంది ఉన్నారు. అయినప్పుడు కూడా ఆ తండ్రిని పిల్లలు బూతులు మాట్లాడితే తల్లి సంతోషపడింది, నా కొడుకు ఎలా బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి. మన తండ్రుల్ని గౌరవించాలి. వాళ్ళు ఎలాంటి వారైనా గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే అది దేవుని యొక్క గొప్ప కృప, దేవుని ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. కానీ ఈనాడు చాలా మందికి తండ్రి యొక్క ప్రేమ దొరకని వారు చాలా మంది ఉన్నారు. తండ్రి యొక్క అభిమానం దొరకని వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది తండ్రులు పిల్లల చదువు గురించి బాధపడరు, పిల్లలు తిన్నారా తినలేదా బాధపడరు, పిల్లలు ఇలాంటి బట్టలు వేసుకున్నారు బాధపడరు. సంపాదిస్తే హోటల్ వెళ్ళి ఫుల్ తింటారు, బాగా తాగుతారు. అయ్యో నేను డబ్బు ఇంటికి తీసుకెళ్తే నా పిల్లలకి మంచి బట్టలు కొనివచ్చు కదా, ఆలోచన చేయరు. విభచారానికి డబ్బుని ఖర్చు పెడతారు. అలాంటి తండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. లెక్క చేయని తండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ జీవితంలో మనం ఎలాంటి వారైనా క్షమించాలి. యేసు అదే చెప్పారు, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి అన్నారు. మనం ప్రేమించాలి, మన శత్రువుల్నే ప్రేమించమన్నారు. మన శత్రువుల్ని ప్రేమించమన్నారు కనుక మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అది ఎలా సాధ్యం కాదు అంటాం. కానీ యేసయ్య మనల్ని మంచి వారిని ప్రేమిస్తున్నారా? మనలో ఎన్నో దుష్టతనం ఉంది, కానీ యేసయ్య ప్రేమిస్తానే ఉన్నారు. కనుక ఈ లోకంలో ఒకవేళ తండ్రి లేకపోవచ్చు. నేను నా జీవితంలో నా తండ్రి మొహం చూసిందే లేదు. నా తండ్రిని ఒక్కసారి కూడా నేను చూడలేదు. మా అమ్మ నన్ను కనక ముందే తండ్రి పోయారు. నేను పుట్టిన తర్వాత నేను పుట్టక ముందే మా అమ్మ పిచ్చి పట్టినట్లుగా అయిపోయారంట. కనుక సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడు, మౌనంగా ఉంటారు. నన్ను కన్నారే కానీ
పాలు ఇవ్వటము, నన్ను చూసుకోవటం ఏమి తెలియదంట. మా అమ్మమ్మ చూసుకొని నన్ను చూసుకోలేక 2 వయసులో నన్ను అనాథాశ్రమంలో పెట్టేశారు. 2 వయసు నుండి అనాథాశ్రమంలోనే ఎదిగాను కనుక నా తండ్రిని చూడలేదు. కానీ నేను అనాథాశ్రమంలో యేసయ్య ప్రేమను తెలుసుకున్నాను. నేను ఆ పరలోకపు తండ్రి ప్రేమను నేర్చుకున్నాను. ఆ పరలోకపు తండ్రి ప్రేమ ఇంతవరకు నన్ను నడిపిస్తానే ఉన్నది. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టములు, కానీ అన్నిట్లో నేను నమ్మేదంతా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కొన్నిసారి గుండె నొప్పి పుట్టింది, మోకాళ్ళ మీద నిలబడి ఏడుస్తాను. ఎంత ఏడుస్తానంటే చాలా బాధగా ఉండింది. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి ఏడుస్తాను. కొన్నిసారి అలా తట్టుకోలేని గుండె నొప్పి వచ్చింది, ఏడుస్తాను దేవుని సన్నిధిలో. నాకు ఒక్కటే, నా పరలోకపు తండ్రి నాకు ఉన్నారు. నా గురించి చింతిస్తున్న నా పరలోకపు తండ్రి ఉన్నారు. నన్ను పట్టించుకునే పరలోకపు తండ్రి ఉన్నారు. కనుక నేను బాధపడని అవసరం లేదు, నేను చింతపడని అవసరం లేదు. వాక్యం చేత నన్ను నేను తృప్తిపరుచుకుంటాను. నేను పరలోకపు తండ్రితో మాట్లాడుతానే ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని దగ్గర నా కష్టమనే బాధని చెప్పుకుంటా ఉంటాను. అది సరిగ్గా ఒకవేళ నిద్ర పట్టకపోయినా, అనగా కొన్నిసారి చాలా కష్టంగా ఉండిద్ది, మనసులో వేదన ఉన్నా మోకరిస్తాను. వెంటనే మోకరించి యేసయ్య తండ్రి, నేను ఎక్కువ పరలోకపు తండ్రి యేసు అనే పదం కంటే పరలోకపు తండ్రి అని ఎక్కువ నేను వాడుతూ ఉంటాను. ఎందుకంటే మనం వాక్యంలో ముందు చూడబోతున్నాం, పరలోకపు తండ్రి నన్ను ఒక తల్లిగా తండ్రిగా చిన్నప్పటి నుండి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవ్వరు లేకుండా కొన్నిసారి ఆశగా ఉండిద్ది. నాకు ఒక అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైనా ఉంటే నేను ఒక 10 రోజులు ఎక్కడైనా వెళ్ళి ఉండి రావచ్చు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు కదా, వాళ్ళు నాతో మాట్లాడతారు కదా అని అనిపించింది. కొన్నిసారి బాధగా అనిపించింది. అయ్యో, అదంతా అనుభవిస్తే అలాంటి పరిస్థితి శత్రువులు కూడా రాకూడదు. అంత ఒంటరితనంగా, వేదనగా, కష్టంగా ఉండింది. కానీ వాక్యం సెలవిస్తుంది, మనకు పరలోకపు తండ్రి ఉన్నారంట. ఆ తండ్రి మనల్ని గురించి చింతిస్తున్నారంట. నీ గురించి, నా గురించి చింతిస్తున్నారు. మన వేదన పడుతున్నప్పుడు ఆయన కూడా వేదన కలిగిద్దంట. నా కుమారుడికి నేను చెప్తుంటాను, ఒకవేళ ఏదైనా నేను తిట్టినా వాళ్ళు ఏడిస్తే నేను ఏడవద్దని చెప్తాను. నువ్వు ఏడిస్తే నాకు బాధ అనిపించింది, నువ్వు బాగుపడాలి, నిన్ను సరి చేసుకోవాలని నేను చెప్తాను. కానీ నీకు బాధగా ఉంది, నువ్వు ఏడిస్తే అది నన్ను ఎంతో బాధ పెట్టిద్ది, నువ్వు ఏడవద్దని చెప్తాను. అలాగనే ఒక మానవులైన ఒక తండ్రులకే పిల్లల మీద అంత ప్రేమ ఉంటే మన పరలోకపు తండ్రికి ఎంత ప్రేమ ఉండిద్ది. మంచి తండ్రులు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, మంచి తండ్రులు ఏం చేస్తారంటే అన్నం తినక ముందు ఒకవేళ పిల్లలు ముందుగానే పడుకుంటే పిల్లలు అన్నం తిన్నారా అని చెప్పి అడుగుతారు. ఒక తండ్రి ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు, పనికి వెళ్ళాడు, బైక్లో ఊరు తిరుగుతూ ఉంటాడు, ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయి వెంట పెడతాడు. ఆ అమ్మాయి ప్రేమించట్లేదని చెప్పి మందు తాగటం మొదలు పెడతాడు. ఒకరోజు ఒక ఇంటికి ఒక వ్యక్తి అద్దెకు వస్తే ఆయన, మా ఇంట్లో కూడా నీళ్లు పోయండి అని అడుగుతాడు, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే క్యాన్ పోస్తుంటాడు. అప్పుడు ఆయన కూడా ఊరుకు కొత్త కనుక ఎవరు పరిచయం లేదు కనుక ఆయనతో మాట్లాడతాడు. ఆయనతో వెళ్ళి సమయాన్ని గడుపుతూ అక్కడక్కడ కలిసినప్పుడు మాట్లాడుతుంటారు. ఒకరోజు చాలా బాధతో ఉంటే, రేపు మందు తాగుతాం రారా అని చెప్పి ఆయన పిలుస్తాడు. ఆయన కూడా వెళ్ళి మందు తాగినప్పుడు ఆయన చెప్తాడు, నేను ఒక అమ్మాయిని మా నాన్న ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారండి, మా నాన్నకి నేనంటే ఇష్టమే లేదండి అని చెప్తాడు. మా నాన్నకి నేనంటే ఇష్టమే లేదు, ఎప్పుడు తిడుతూ ఉంటాడు, దానికి నాకు విరక్తిగా ఉంది, దానికి నేను మందు తాగుతున్నాను అని చెప్పాడంట. అయితే ఆయన చెప్పాడంట, నేను ఏం చేయాలంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించట్లేదు, నాతో అమ్మాయి కొరకు మాట్లాడాలంటే వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాడు. అమ్మాయి ఏం చేసిద్దంటే, అమ్మాయికి చాలా కోపం వచ్చి ఆయన తిట్టేసింది. అప్పుడు అక్కడ చూసిన వాళ్ళు ఆయన పట్టుకొని ఈవ్ టీసింగ్ చేస్తున్నావా ఏంటి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఆయన్ని, ఇంత వయసు ఉంది, నీకు పెళ్లి అయింది, నీకెందుకు అని చెప్పి తిడతారు. అప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత భార్య తిట్టితే, నీకెందుకు ఆ పని అని చెప్పి ఆయన చెప్తాడు, మనకు కూడా పిల్లలు లేరు కదా, ఆయన మనకు ఒకవేళ మన పెళ్ళి అయి మనకు ఒక బిడ్డ ఉంటే ఈ వయసులోనే కదా ఒక బిడ్డ ఉంటాడు అని చెప్తే ఆ భార్య మనసు కూడా కదిలిందట.
అయితే ఎందుకు ఇలాగ తిడుతూ ఉంటారని చెప్పి అడగాలని చెప్పి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి ఆయన వెళ్తాడంట. ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఆయన చూసిన వెంటనే భయంకరంగా తిడతాడంట. బుద్ధి ఉందాయా, నా కొడుకు వేరే అమ్మాయి ఎండ పడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు అంటే ఆయనకి సహాయం చేయటానికి నువ్వు వెళ్ళి మాట్లాడావా అని చెప్పి బాగా తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కొడుకు వాళ్ళ నాన్న తిడుతుంటే తనకు చాలా కోపం వచ్చింది. ఆయన అలా దాక్కొని వాళ్ళ నాన్న ఈయన మాట్లాడటానికి వస్తున్నారు కదా, మా నాన్న ఏం చెప్తారు చూస్తాము అని చెప్పి దాగి ఉండి వింటా ఉంటే వాళ్ళ నాన్న ఆయన తిట్టిన తర్వాత బాగా ఏడటం మొదలు పెడతాడు. దాగి ఉన్న కొడుకుకి అర్థం కాదు. అక్కడ ఇంటికి వచ్చి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తి అనుకుంటారు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు అన్నప్పుడు ఆయన చెప్తాడు, అండి నాకు పెళ్ళి అయిన వెంటనే నా భార్య గర్భిణి అయింది. వీడిని కన్న వెంటనే వీడు పుట్టాడు, నా భార్య చనిపోయింది. వాళ్ళు ఇవ్వటం కూడా తెలియక ఈయన్ని ఎలా పెంచాలో తెలియక ఈ పసి పిట్టని చేతిలో పట్టుకొని నేను తిరిగానయ్యా. అప్పుడు నా జీవితంలో నాకు వచ్చింది. నా జీవితంలో వచ్చి అయ్యా నాకు బిడ్డ వద్దయ్యా, ఈ బిడ్డనే నా బిడ్డగా పెంచుతానని చెప్పి పెంచుతుందయ్యా, ఎంత ప్రేమయ్యా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మొన్న కూడా నేను ఇప్పటి నుండి ఆయన నా మాట వినట్లేదు, ఇంత పని చేస్తున్నాడు కనుక అన్నం పెట్టవద్దని చెప్పాను. ఆయనప్పుడు కూడా నేను వెళ్ళి కూర్చొని అన్నం తినడానికి ఆయన వచ్చి కూర్చున్న వెంటనే ఆమె రొట్టెని తీసి పెట్టిద్ది. ఆయన తినక ముందు వెంటనే ఆ భార్య దగ్గర ఒక మాట చెప్తాడు, అబ్బాయి కూడా కొన్ని పక్కన పెట్టు అంటాడు. అమ్మ చెప్పిద్ది, నేను ముందుగానే పక్కన పెట్టేశానండి అనిద్ది. అంత ప్రేమ. భర్త ఏమో ఆయనకు అన్నం పెట్టవద్దని చెప్పాడు, కానీ అమ్మ ఏమో భర్తకి పెట్టకముందే కొడుకు తీసి పక్కన పెట్టేసింది. తండ్రి ఏమో తినే ముందు కొడుకు జ్ఞాపకం వచ్చి అప్పుడే అన్నం పెట్టవద్దని అంత అరిసిన భర్త అబ్బాయి కూడా కొంచెం పక్కన పెట్టుందా. ఇది తల్లిదండ్రుల ప్రేమ. ఇది చిన్నప్పుడు అర్థం చేసుకుంటారు, కానీ యవన వయసులో అర్థం కాదు. యవన వయసులో తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదు. అప్పుడు దాకొని ఈ మాటల్ని వింటున్న ఆయన ఆ తండ్రి చెప్తున్నాడు, అయ్యా నేను ఇనుము పని చేస్తున్నాను అయ్యా, కంపెనీకి వెళితే వేడిల నిప్పు ముందు నిలబడాయి అయ్యా, అసలు కాలిద్దయ్యా, గుండె నొప్పి పుట్టిద్దయ్యా, కానీ ఆ చిన్నప్పటి నుండి నా కొడుకుకి ఏమి నేను కొదువు చేయలేదయ్యా. ఒక్కొక్కసారి కాళ్ళంతా నొప్పి పుట్టిద్దయ్యా, నైట్ ఇంటికి వస్తే గుండె నొప్పి పుట్టిద్ది, బాత్రూంలో వెళ్ళి ఒంటరిగా ఏడుసుకొని వచ్చి నేను ఆయన కావాల్సిందా చేస్తున్నానయ్యా, ఇప్పుడు కూడా ఆయనకు బాధ్యత తెలియట్లేదయ్యా అని చెప్పిన ఈ మాటలంతా విని ఆయన పరిగెత్తి వచ్చి తండ్రి కాళ్ళు పట్టుకొని కేకలు వేసి ఏడిచి క్షమాపణ అడుగుతుంటాడు. కొన్నిసారి తండ్రులు ఎంత మనల్ని కష్టపడి పెంచుతున్నారో తెలీదు, అర్థం కాదు. తండ్రికి నీ మీద ప్రేమ ఉంటుంది, కానీ నీ అమ్మ చేసే పని వల్ల కొన్నిసారి తండ్రి నీ అమ్మకు దూరం అయి ఉంటారు. నీ తండ్రికి నిన్ను దూరం చేసి ఉంటారు, నీ తండ్రి నిన్ను దూరం చేయాల, నీ అమ్మని దూరం చేసి ఉంటారు. ఒకవేళ నీ అమ్మ తన పూర్వకంగా ద్రోహం చేసి ఉంటుందేమో, చెయ్యకూడని పని చేసి ఉంటుందేమో, విభచారం చేసి ఉంటుందేమో. దాన్ని చూసి తల్లికి దూరం అయి ఉంటాడు. ఆ తల్లి నిన్ను తండ్రికి దూరం చేసి ఉంటుంది. తండ్రి ప్రేమ ని అర్థం చేసుకోవాలి. అది మన చిన్నప్పటి నుండే పిల్లలకు ద్వేషం అనే విషయంను పెంచకూడదు, మన ప్రేమను పెంచాలి. ఒకవేళ తండ్రికి భర్తకు దూరమైన తండ్రి ప్రేమని అర్థం చేసుకొని చేయాలి. ఈనాడు మనం ఎలా ఉంటామంటే దేవుని దగ్గర సులువుగా క్షమాపణ అడిగిస్తాం, కానీ మనుషుల దగ్గర క్షమాపణ అడగాలంటే మనకు చిన్నగా అనిపించింది. అనగా ఎవరిని బాధ పెట్టామో వాళ్ళ దగ్గర వెళ్ళి క్షమాపణ అడగటానికి ధైర్యం చాలదు, కానీ యేసే దగ్గర ధైర్యంగా వచ్చి క్షమాపణ అడుగుతాం. కారణం ఏంటంటే యేసే దగ్గర లేరు కదా. మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, మనుషుల దగ్గర కూడా క్షమాపణ అడగాలి. కానీ ఈ లోకంలో ఎవరికి దొరకని ఒక సంతోషంని దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలుగుతారు. ఒక పాపకు తండ్రి, ఆమెకు రోజ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం అంట. చాలా పేద కుటుంబం. తండ్రిని చాలా రోజులు ఒక తెలుగులో రోజ్ ఫ్లవర్ని ఏమంటారు,
గులాబీ కొనిచ్చారంట. ఆమెకు చాలా సంతోషం. ఈరోజు నేను స్కూల్కి వేసుకొని వెళ్తాను సంతోషపడుతుందంట. స్కూల్కి వెళ్ళే సమయంలో డాడీ వచ్చి అడిగారంట, రోజ్ ఫ్లవర్ నాకు ఇస్తావా అని చెప్పి అడిగారంట. ఆమె చెప్పిందంట, లేదు ఇది నాకు, నేను ఇవ్వను, నేను స్కూల్కి వేసుకొని వెళ్ళాలనున్నాను, నా ఫ్రెండ్స్ అందరికి చూపియాలనున్నాను, ఏంటంటే ఇచ్చేటట్లుగా ఇచ్చి నన్ను తిరిగి అడుగుతున్నారు, నేను ఇవ్వను అని ఏడుస్తుందంట. ఇవ్వమా, డాడీ అంటే నీకు ఇష్టం కదా, ఇవ్వంటే దాంట్లో ఆ గులాబీ పువ్వులో ఒక్క ఏమంటారు, ఒక్క రేక్ అంటారు, ఒక రేకుని తీసిచ్చిందంట. మరలా అడిగితే ఇంకా ఒకటి తీసిచ్చిందంట. అలా వేస్తే ఆ చిన్నగా అయిపోయిందంట. చూసి ఏడవటం మొదలుపెట్టిందంట. కోపం వచ్చిందంట. పోండి డాడీ, నేను ఎంత ఆశపడి అడిగాను, నాకు కొని ఇచ్చేటట్లుగా ఇచ్చి ఇలా చేసేసారు ఏంటి డాడీ, నేను ఇదేలా తల మీద వేసుకొని వెళ్తాను అంటే వాళ్ళ డాడీ చెప్పారంట, ఒక్క నిమిషం ఆగని చెప్పి ఇంటి లోపల వెళ్ళి ఒక పెద్ద ఫ్లవర్ వాష్ని తీసుకొచ్చారంట. ఆ గులాబీ పువ్వు చెట్టుని తీసుకొచ్చారంట. దాంట్లో చాలా పువ్వులు ఉన్నాయంట. వాళ్ళ డాడీ చెప్పారంట, ఇప్పుడు నువ్వు దీంట్లో ఎన్నైనా వేసుకొని వెళ్ళు, నువ్వు రోజు వేసుకొని వెళ్ళొచ్చు అన్నారంట. ఆ పాప ఏడుస్తుందంట. ఆ పాప దగ్గర డాడీ చెప్పారంట, నేను ఈ గులాబీ పువ్వుతో ఏం చేసుకుంటానమ్మా, నేను నీకే కొనిచ్చాను కదా, నువ్వు నాకు తిరిగి ఇచ్చి ఉంటే నేను ఏం చేసేవాడిని, నేను తిరిగి నీకే ఇచ్చేవాడిని. నా తల్ల జుట్టు ఉందా వేసుకోవటానికి, ఈ పువ్వుని నేనేం చేసుకుంటాను, నీకే తిరిగి ఇచ్చేవాడిని. నీ మనసులో డాడీ మీద ఎంత ప్రేమ ఉందో నేను చూశానమ్మా అన్నారంట. ఆ పాప ఏడుస్తుందంట. మనం చాలాసారి దేవుడే మనకిస్తారు, ఇచ్చిన కొన్ని దేవుడు తిరిగి ఏడిస్తే నేను ఇవ్వను అని ఏడుస్తాను. అబ్రహాం దగ్గర వృద్ధాప్యం అంట. అబ్రహాం దగ్గర చెప్తున్నారు, నీ సంతతిని నేను వర్ధిల్ల చేస్తాను అంటున్నారంట. నాకు కొడుకే లేదండి, నాకు బిడ్డే లేదు, నా సంతతిని ఎలా వర్ధిల్ల చేస్తారంటే, నీల నుండి కొడుకు పుడతాడంటే అని చెప్తున్నా. నాకు 100 సంవత్సరాల వయసు అండి, నా భార్యకి 90 సంవత్సరాల వయసు. ఎలా బిడ్డ పుట్టిద్దంటే దేవుడు అద్భుతం చేశారు. ఇస్సాకు పుట్టారు. 13 సంవత్సరాలు అయిన తర్వాత తను చాలా సంతోషం, జీవితంలో వృద్ధాప్యంలో బిడ్డ పుట్టారు కనుక చాలా సంతోషపడుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకరోజు నీ బిడ్డను నాకు బలిస్తావా అని చెప్పి దేవుడు అడిగారు. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉండిద్ది. ఆయనప్పుడు కూడా బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడంట. ఆ కొడుకు 13 వయసు కొడుకు ఎలాంటి కొడుకు అంటే, ఈనాడు ఉన్న కొడుకులా మాట ధిక్కరించి తిరిగే కొడుకు కాదు. కొండ మీద ఎక్కిన తర్వాత డాడీ బలి ఇవ్వటానికి గొర్రె ఎక్కడంటే, నిన్నే బలి ఇవ్వమన్నారు దేవుడు అంటే, అలాగా నన్ను ఇవ్వమన్నారా, సరే డాడీ అని చెప్పి బలిపీఠం మీద ఆయన ఎక్కి పనుకున్నాడంట. ఎందుకంటే ఆయన వృద్ధుడు, 113 సంవత్సరాల వృద్ధుడు అబ్రహాం. కాళ్ళు చేతుల్ని బంధించాడంట. అలా పొడవకపోతే దేవుడు చెప్పారంటే, ఆపై నువ్వు నాకు భయపడుతున్నావు, నాకు ఇప్పుడు అర్థమైంది. దేవునికి భయపడటం అంటే దేవుడు చెప్పిన దాన్ని చేయటం, దేవుని కోరిన దాన్ని తిరిగి ఇవ్వటం, దేవుడు కోరిన దాన్ని తిరిగి ఇవ్వటం. మన దేవుడు ఇచ్చిందే మనం తిరిగి ఇవ్వము. దానికే కాணிకేస్తప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం, మీరు ఇచ్చిన వాటిలో నుండి కొంచెం నేను తిరిగి ఇస్తున్నాను, ఏది నాది కాదు, సమస్తం మీదే. కానీ మనం దేవుని దగ్గర పొందుకుంటాం, తిరిగి దేవునికి ఇవ్వాలంటే ఇష్టం ఉండదు, దేవునికి ఇవ్వాలంటే ఇష్టం ఉండదు కదా. తర్వాత అబ్రహాం హెత్తురని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది పిల్లలు పుట్టారంట అండి. దేవుడు ఒక్క కొడుకు నాకు తిరిగి ఇవ్వమన్నారు. ఆయన ఇవ్వడానికి ఆశపడ్డాడు. ఒక కొడుకు పుట్టక ముందు ఆయన ఏం చెప్పాడు, నాకు 100 సంవత్సరాల వయసు అండి, నాకెలా బిడ్డ పుడతాడని అడిగాడు. కానీ 113 సంవత్సరాల తర్వాత భార్య చనిపోయిన తర్వాత హెత్తురాన్ని చేసుకొని ఇంకా పిల్లల్ని కన్నాడంట. మనం దేవుడు ఇచ్చిన వాటిని తిరిగిస్తే దేవుడు మనకు తిరిగి చాలా ఇచ్చే దేవుడు కనుక మన పరలోకపు తండ్రి మనల్ని గురించి చింతిస్తున్నారు కనుక మన పరలోకపు తండ్రిని బట్టి సంతోషపడాలి. మత్తయి రాసిన 6వ అధ్యాయం 9వ వచనంలో యేసు చెప్పారు, మత్తయి రాసిన 6వ అధ్యాయం 9వ వచనం యేసు చెప్పారు, ప్రార్థన చేసేటప్పుడు మా పరలోకపు తండ్రి అని ప్రార్థన చేయమన్నారు. మా దేవా, మా దేవుడా అని ప్రార్థన చేయమని చెప్పలేదు. నా పరలోకపు తండ్రిని ప్రార్థన చేయమన్నారు.
మనకు పరలోకంలో తండ్రిగా ఉన్నారు దేవుడు. ఈ లోకంలో యేసు ప్రభుని ఎరగని వారికి ఆయన దేవుడు, కానీ యేసయ్యను ఎరిగిన వారందరికీ కూడా ఆయన పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఆయన మంచి తండ్రి అండి, మంచి తండ్రి. మీకు నాకు తండ్రి. ఈ లోకంలో నాకు తల్లిదండ్రులు లేరు, ఈ లోకంలో తల్లిదండ్రులు లేరు, కానీ నా దేవుడు ఏ కొదువు చేయలేదండి. నా దేవుడు నాకు ఏ కొదువు చేయలేదు. కారణం ఈ లోకంలో ఉన్న తండ్రి చేయలేని వాటిని నా పరలోకపు తండ్రి నా జీవితంలో చేస్తున్నారు. కనుక మనల్ని దేవుడు పరలోకపు తండ్రిని పిలవమన్నారు. అలాగే మత్తయి 23వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాము. యేసే చెప్పారు, ఎవరిని కూడా ఈ లోకంలో ఎవరిని కూడా మీరు తండ్రిని పిలవద్దు, మీకు ఒకే ఒక తండ్రి ఉన్నారు, ఆయన పరలోకంలో ఉన్నారు అన్నారు. కాల్ నో వన్. ఆ వచనం చదవండి. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నారు. అనగా ఈ లోకంలో మీ భౌతిక తండ్రిని తండ్రిగా పిలవచ్చు. ఆ భౌతిక తండ్రి తర్వాత మీకున్న ఒకే ఒక తండ్రి పరలోకంలో ఉన్నారు. కనుక పరలోకంలో ఉన్న తండ్రిని మనం తండ్రిని పిలవాలి. మనం దేవుణ్ణి తండ్రిని పిలవాలంట. యేసయ్య పునరుత్థానం పొందే వరకు అద్వితీయ కుమారుడు, ఒకే ఒక కుమారుడు. పరలోకపు తండ్రికి ఒకే ఒక కుమారుడు. దానికి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ అధ్యాయంలో తను అద్వితీయ కుమారుడిని తను మన కొరకు ఇచ్చారంట. కానీ యేసయ్య పునరుత్థానం పొందిన తర్వాత యేసయ్య మరియ దగ్గర ఏమని చెప్పారు? మొదలైన మరియ దగ్గర, నా సహోదరులకు వెళ్ళి నేను లేచాన్న సంగతిని చెప్పండి అన్నారు. అనగా ఇప్పుడు యేసయ్యకు మన సహోదరులు, అనగా పరలోకపు తండ్రి మన అందరికి కూడా తండ్రి. కనుక మనకు పరలోకంలో తండ్రి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే యేసయ్య ఈ మాటని నేను చాలా చోట్ల పెట్టుకుంటాను. నా ఫేస్బుక్ లో చూసిన ఈ మాటే ఉంటది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తున్నాం. చదవండి సరే. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. యోహాను 23:10. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. చూడండి, నీవు నన్ను ప్రేమించినట్లుగా వారిని కూడా ప్రేమించితివనియు, వారిని కూడా ప్రేమించితివని లోకం తెలుసుకున్నట్లే. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, ఈ లోకంలో యేసయ్య ఉన్నప్పుడు పరలోకపు తండ్రి అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఇప్పుడు మీరున్నారు, మీలో సోల్ ఉన్నది, స్పిరిట్ ఉన్నది, మీలో శరీరం ఉన్నది. మీ ఆత్మ బయట వచ్చిన వెంటనే ఈ శరీరం ఎవరు కూడా ఎంత అందంగా ఉన్నా, ఎంత ప్రేమించినా ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోరు కదా. ఎంత ప్రేమించినా తీసుకెళ్లి మట్టిలో వేసేస్తారు. మీ ఆత్మ, మీ మీ ద సోల్ అండ్ స్పిరిట్ ఎంత కూడా కలిసి ఒక వ్యక్తి. ఇప్పుడు హాస్పిటల్లో కోమా పేషెంట్స్ ఉంటారు, కోమాలో వెళ్ళిన పేషెంట్స్ ఉంటారు, బ్రెయిన్ డెడ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి శరీరం ఉందా? శరీరం ఉంది, హాస్పిటల్లో శరీరం మంచం మీద ఉంది. వాళ్ళకి ప్రాణం ఉందా? వాళ్ళకి ప్రాణం ఉందా? గుండె కొట్టుకుంటుందా? ప్రాణం ఉందా? ప్రాణం ఉంది, కానీ వాళ్ళ ఏమీ లేదు, ఆ సోల్ లేదు. అదే ఇప్పుడు స్పిరిట్ లేకపోతే ఆయన చనిపోతారు. కనుక ఈ మూడు కలిసే ఒక వ్యక్తి. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కరే. ఆ దేవుడు తను తాను మానవుడిగా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాత్రపీఠం చేసిన దేవుడు తను తాను ఎలా చేసుకున్నారంటే చిన్న పిండంగా చేసుకొని మరియ గర్భంలో తను తాను మార్చుకున్నారు. అంత పెద్ద దేవుడు చిన్న పిండముగా చేసుకొని ఆయన దేవుడు కనుక నేను ఒకే రోజు 9 నెలల బిడ్డగా అయిపోయా, అప్పుడే నేను పుడతాను రాలా, చిన్న పిండముగా తను తాను మార్చుకున్నారు. అయితే ఆ యేసయ్య ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన 100% దేవుడిగాను 100% మానవుడిగానే ఉన్నారు. కానీ చాలా రీతిలో ఆయన మానవుడిగానే అన్ని చేసుకుంటున్నారు, చాలా రీతిలో తను తాను దేవుడిగా చూపించుకుంటున్నారు. కనుక ఈ లోకంలో యేసయ్య ఉన్నప్పుడు తండ్రి ఎలాగూ యేసయ్యను ప్రేమించారో అలాగనే మిమ్మల్ని నన్ను ప్రేమిస్తున్నారంట అండి.
యేసయ్యని ఎలా తండ్రి ప్రేమించాడో అలాగనే మిమ్మల్ని నన్ను ప్రేమిస్తున్నారంట. ఈ వాక్యం నా జీవితంని మార్చింది. ఈ మాట నా జీవితంని మార్చింది. యు లవ్ దెమ్ ఈవెన్ యాజ్ యు హావ్ లవ్డ్ మీ. నన్ను ప్రేమించినట్లుగా మీరు వారిని ప్రేమించారు అంటున్నారు యేసయ్య. పరలోకపు తండ్రి అంతగా మిమ్మల్ని నన్ను ప్రేమిస్తున్నారంట. ఆ విశ్వాసమే నాకు ఎంతో ధైర్యం తెచ్చింది జీవితంలో. నాకు నా పరలోకపు తండ్రి ఉన్నారు, నన్ను ఆదరించి ప్రేమించే నా పరలోకపు తండ్రి ఉన్నారు కనుక మనల్ని ప్రేమించటకు పరలోకపు తండ్రి ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? మనకు పరలోకపు తండ్రి ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 31-32 చదువుదాం. యోహాను సువార్త 16:31-32. యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. యేసే చెప్తున్నారు, ఒక సమయం వస్తుంది మీరందరూ కూడా నన్ను విడిచి పారిపోతారు, కానీ నేను ఒంటరి వాడిగా ఉండను. కారణం నాతో నా తండ్రి ఉన్నారు. మనం ఒంటరి వారం కాదండి. యేసయ్య కలిగిన నిరీక్షణ, నా తండ్రి నన్ను చేయవిడిచిపోడు. నేను ఒంటరి వ్యక్తి కాదు, నేను ఒంటరి వాడిని కాదు. మన మీద పాపం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు పాపముని మనలో ద్వేషిస్తాడు. యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేశారు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచారన్నారు? నా తండ్రి ఎందుకు చేయి విడిచారన్నారా? నా దేవా ఎందుకు చేయి విడిచారన్నారా? తండ్రిగా ప్రేమిస్తున్నారు, తండ్రిగా ఆయనే మరణించాలని ఆశపడుతున్నారు, కానీ దేవుడుగా పాపంని శిక్షిస్తారు. ఇప్పుడు లోక పాపం అంతా ఆయన మీద మోయబడింది కనుక ఆయన దేవుడిగా తాను చూపిస్తున్నారట. కనుకనే ఒకే ఒక పర్యాయంలోనే యేసయ్య దేవా నా దేవా మై గాడ్ అని చెప్పి పిలిచారు. కారణం ఏంటంటే దేవుడు పాపంని శిక్షించే దేవుడు, కానీ తండ్రి పాపంను క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు. పాపం చేసిన వ్యక్తి తిరిగి వస్తే చేర్చుకునే దేవుడు. అంత మంచి తండ్రి. మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం కదా. తండ్రి దగ్గర ఆస్తి అంతా కుమారుడు తీసుకుని వెళ్ళి విడిగా ఖర్చు పెట్టాడంట. దేశంలో కరువు వచ్చిందంట, ఎవరు కూడా పని ఇవ్వటానికి ఇష్టపడలేదంట. పందులు తినే ఆహారంతో కడుపు నింపటానికి ఆశపడ్డాడంట. అనుకున్నాడంట, నా తండ్రి ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళి క్షమాపణ అడిగి పనివాళ్ళుగా చేర్చుకోండి, మీ కొడుకుగా కాదు అని అడిగి నేను పనివాడిగా ఉంటే నా కడుపు నిండి తిని తండ్రి దగ్గర వచ్చారంట. తండ్రి దగ్గర రావటం తండ్రి చూసిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఆయన కౌగలించి ముద్దు పెట్టి చేర్చుకున్నారంట. తన చేతిలో ఉన్న ఉంగరం తీసి ఆయన చేతిలో పెట్టి ఆయనకు పాదరక్ష ఇవ్వండి, మంచి వస్త్రాలు ఇవ్వండి, మంచి ఆహారం చేయండి, గొప్ప విందు చేయండి అన్నారంట. నా కొడుకు చనిపోయాడు, మరలా బ్రతికాడు, తప్పిపోయాడు, దొరకాడు అని చెప్పి సంతోషపడ్డారంట. తండ్రి ఎన్నడూ కూడా శిక్షించేవాడు కాదు, దేవుడు మాత్రమే పాపంని శిక్షించేవాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు తండ్రిగా ఉన్నారు. అదే మనం చదివాం. నీతిమంతులు 7 పర్యాయం పడిపోయినా కూడా మళ్ళా లేస్తారంట. దేవుడు చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే, నేను పాపం చేశాను, నేను ఎందుకు దేవుని దగ్గర వెళ్ళాలి, దేవుడు ఎందుకు క్షమిస్తారని చెప్పి చిన్న చిన్నగా దేవుడికి దూరం వెళ్ళిపోతారు. మనం దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గర తిరిగి రావాలి. చూడండి, తండ్రి దగ్గర చాలా మంది పని మనుషులు ఉన్నారంట. ఆ కుమారుడు చెప్తున్నారు, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కడుపు నిండా తింటున్నారు. ఇప్పుడు తండ్రి పని వాళ్ళు ఎవరైనా కుమారుడిని వెతికి వెళ్ళమని పిలుచుకురమ్మని పంపించారా? వెళ్ళి డాడీ పిలుస్తున్నారయ్యా అని పిలుచుకురమ్మని పంపించారా? లేదు. కుమారుడు తిరిగి వచ్చేదాకా వేచి ఉన్నారు. రావటం చూసి పరిగెత్తి వెళ్ళారు. అదే తండ్రి ప్రేమ. మనం కూడా చాలాసారి అలాగే అనుకుంటున్నాం. మనం ఒంటరి వారం కాదండి, ఒంటరి వారం కాదు. మనకు పరలోకపు తండ్రి తోడుగా ఉన్నారు కనుక ఎవరు కూడా జీవితంలో కృంగిపోయేవలసిన అవసరం లేదు. కొన్నిసారి జీవితంలో మీకు అక్కా చెల్లెలు ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకొని ఉంటారు, ఒంటరిగా ఉంటారు, బాధగా ఉండిద్ది. కానీ మీకు తండ్రి ఒకరు ఉన్నారు, ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి
అనుగ్రహించును. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఆయన అనే పదం వాడబడింది. ఇంగ్లీష్ లో ఐ విల్ ఆస్క్ ద ఫాదర్, నేను తండ్రిని వేడుకుంటాను, హీ విల్ గివ్ యు అనదర్ హెల్పర్. మరొక సహాయం చేసేవారిని, ఆదరించే వారిని ఇస్తానంటే, మరొకరంటే ముందు యేసయ్య ముందు సహాయకుడుగా ఉన్నారు, ఇప్పుడు పరిశుద్ధ ఆత్మని కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. మనకు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇచ్చారు. మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారు, మనల్ని ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు. కనుక ఎవరు కూడా జీవితంలో కృంగిపోయి విరక్తి చెంది నేను ఆత్మహత్య చేసుకుంటాను, దేవుడు నన్ను ద్వేషిస్తున్నారంటే అది పొరపాటు. దేవుడు నన్ను ద్వేషిస్తున్నారంటే అది పొరపాటు. దేవుడు ఎవరిని ద్వేషించరు, ఎంత పాపి అయినా ద్వేషించరు. ఆయన ప్రేమించే దేవుడు. సాతానుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఎంత పాపం చేశావు, దేవుడికి నీ అంటే ఇష్టం లేదు, ఎన్నిసార్లు క్షమిస్తానని అనుకుంటున్నావు అని చెప్తాడు. కాదు, యేసయ్య ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. జీవితం మరణించే చివరి వరకు కూడా యేసయ్య ప్రేమ కలిగిన తండ్రి. దానికి శిలువ మీద ఉన్న వాడిని ఆయన అడుగుతున్నాడు, తండ్రి మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుంటుంటే వెంటనే అంగీకరించాను. ఆయన మంచి దేవుడు అండి. యేసయ్య చాలా మంచి దేవుడు, యేసయ్య గొప్ప దేవుడు. కనుక ఆయన పరలోకపు తండ్రిగా మనకు ఉన్నారు. అలాగే 14వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. 23వ వచనం వెంటనే చదవాలి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చూడండి, యేసయ్యను ప్రేమిస్తే తండ్రి ప్రేమిస్తున్నారు అంటున్నారు. మన యేసయ్యను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల్ని పాటిస్తామంట. మనం ఎవరిని మనం ప్రేమిస్తున్నామో వాళ్ళు చెప్పే మాటే మనం వింటాం కదా. మనం ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో, ఎవరిని మనం ప్రేమిస్తున్నామో వారు చెప్పే మాటకి మనం లోబడతాం. యేసయ్య చెప్తున్నారు, మీరు నన్ను ప్రేమిస్తే నా మాటకు లోబడతారు, మా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తారు. పరలోకపు తండ్రి కూడా యేసయ్యను ప్రేమిస్తున్నప్పుడు ఆయన దేవుడిగా కాదు, తండ్రిగా మనల్ని ప్రేమిస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ అధ్యాయం. మత్తయి 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మీరు చెడ్డవారైన మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులని ఇచ్చును. యేసయ్య చెప్తున్నారు, ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీ పిల్లలు మీ దగ్గర చాప అడిగితే మీరు పావును ఇస్తారా? రొట్టిని అడిగితే రాయిని ఇస్తారా? లేదు కదా. వాళ్ళు అడిగిన దాన్ని మీరే ఇస్తున్నప్పుడు, చెడ్డ వాళ్ళైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు ఎంత మేలు చేస్తారు, మీకు ఎంత ఆశీర్వాదం ఇస్తారు. కనుక మనం చెడ్డ వాళ్ళైన మనమే మన పిల్లలకు మంచి చేస్తున్నాం. అలాంటప్పుడు పరలోకపు తండ్రి మనకు ఎంత మంచి చేస్తారు అంటున్నారు యేసయ్య. పరలోకపు తండ్రి మనకున్నారు, ఆ పరలోకపు తండ్రి మనకు మంచిదే చేస్తారు. అలాగనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం 32వ వచనం చదువుతాం. 8. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియదు. చూడండి, మీ తండ్రికి మీరు అడగక ముందే మీకు ఏ అవసరమో ఆయనకు తెలుసు అంట. ఈ లోకంలో కూడా మన తండ్రికి చిన్న పిల్లలకు వాళ్ళకి ఏ అవసరమో తండ్రికి ముందే తెలుసు. మంచి తండ్రికి ముందే తెలుసు. వాళ్ళు పుట్టినరోజు వస్తుంది, మరలా వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి, ఫీజు కట్టాలి, అన్నీ తెలుసు. ఇప్పుడు స్కూల్లో చదువుతున్న మీకు ఫీజు కట్టాలని లెటర్ పంపిస్తారా, మెసేజ్ పంపిస్తారా? మీ తండ్రికి పంపిస్తారా? తండ్రికి పంపిస్తారు. కనుక మీ తండ్రికి తెలుసు. మీరు స్కూల్కి వెళ్తా ఉంటారు, నిద్రపోతారు, లేస్తారు, రెడీ అవుతారు, కానీ మీ తండ్రికి తెలుసు రేపు ఫీజు కట్టాలి అని. మంచి తండ్రి యేసయ్య చెప్తున్నారు, మీ పరలోకపు తండ్రికి మీ అవసరతలంతా తెలుసు. మన అవసరతలంతా పరలోకపు తండ్రికి తెలుసు అంట. 32వ వచనం కూడా చదువుతాం. 32. మీ అవసరతలంతా పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నారు కనుక చింతించవద్దు, బాధపడవద్దు అంటున్నారు యేసయ్య. మీకు ఆహారంని, వస్త్రంని, త్రాగుటకు నీళ్ళని ఏం కావాలని పరలోకపు తండ్రి ఇస్తారు, మీరు చింతించవద్దు అంటున్నారు. అవసరతలంతా పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నారు. కొన్నిసారి మనం అనుకుంటాము, నాకెందుకు దేవుడు ఈ కార్యం చేయలేదు, నాకెందుకు ఈ కార్యం దేవుడు చేయలేదు అని మనం అనుకోవచ్చు. దేవునికి ప్రతి ఒక్కరి జీవితంలో
ఒక ప్రణాళిక ఉంటుంది. మొన్న ఏరోప్లేన్ యాక్సిడెంట్ అయింది కదా మధ్యప్రదేశ్లో, అహ్మదాబాద్లో. ఆ ఏరోప్లేన్ ఎక్కడ పడింది? ఏ బిల్డింగ్? సరే, హాస్టల్. ఏ హాస్టల్? మెడికల్ కాలేజ్ హాస్టల్. ఎంతమంది చనిపోయారు? 22 డాక్టర్స్. 22 డాక్టర్స్. వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయక ముందు తల్లిదండ్రులు డబ్బులు కట్టి కష్టపడి అని చెప్పి ఉంటారు. నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ వచ్చిన తర్వాత, ఓ డాక్టర్ అయ్యాడు, నా కొడుకు డాక్టర్ అయ్యాడు. ఎందుకు డాక్టర్ అయ్యాడు? నీట్లో మంచి మార్క్ వచ్చిందా? వచ్చింది. డాక్టర్ సీట్ వచ్చి, మెడిసిన్ సీట్ వచ్చిందా? వచ్చింది. చదివారు. డాక్టర్ అయ్యారా? కొన్నిసార్లు దేవునికి ముందే తెలుసు మనం ఏదేదో అడుగుతుంటాం, కానీ మన జీవితంలో ఏం జరిగిద్దని దేవుడికి తెలుసు కనుక కొన్ని మనకి ఇవ్వరు. మనం అనుకుంటాము, నా మీద ప్రేమ ఉంటే ఎందుకు దేవుడు చేయట్లే, నా మీద ప్రేమ ఉంటే దేవుడు ఎందుకు ఇది ఇవ్వట్లే, నేను ఎంత దేవుడిని నమ్ముతున్నాను. దేవుడికి తెలుసు నువ్వు అడిగేదంతా నేను ఇస్తే నువ్వు దాన్ని పొందుకోలేవు. నీ జీవితం ఊహిపోయింటో నాకు తెలుసు. ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్లో అంతమంది డాక్టర్స్, రేపు డాక్టర్స్ కదా వాళ్ళందరూ, అందరు చనిపోయారు. అందరు కూడా ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళే కథలు చెప్పుకొని రాస్తున్నారు. కానీ వాడు హాస్టల్లో డాక్టర్స్ గురించి ఎవరు మాట్లాడలే. ఎంతో మంది ఇళ్లలో ఉన్న వారు చనిపోయారు. ఎంత తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. నేను నాకు మెడిసిన్ వద్దు డాడీ, నేను ఇంజనీరింగ్ చదువుతానంటే, రే డాక్టర్ అవ్వాలరా అని చెప్పిన తల్లిదండ్రులు ఏమని ఏడుస్తారు ఇప్పుడు? అప్పుడే చెప్పాడు నేను ఇంజనీరింగ్ చదువుతా అని చెప్పాడు. ఒకవేళ ఇంజనీరింగ్ చదివి ఉంటే బ్రతికేవాడేమో. అవునా కదా? ఇదే సత్యం. అదే ఒక ఆమె 10 నిమిషాలు ఫ్లైట్ను మిస్ చేసిందంట. 10 నిమిషాలు లేట్ అవటం వల్ల ఫ్లైట్ మిస్ చేసిందంట. అంటే 2 గంటలకు ముందే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. కొన్ని ఎయిర్పోర్ట్లో గంట సేపు ముందే వెళ్ళిపోతే సరిపోయింది. 10 నిమిషాలు లేట్ అవటం వల్ల ఆ ఫ్లైట్ ఎగిరి 5 నిమిషాలు కింద పడి పోయింది. ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా వెళ్ళిన ఆమె ముందు ఏ అనుకుని ఉంటుంది? డబ్బంతా పోయింది, బాధపడి ఉంటారు. ఇప్పుడు ఫ్లైట్ అలా అయిన తర్వాత 10 నిమిషాలు ఆలస్యమైన వ్యక్తిని ఏం చెప్తారు అందరూ? ఎంత ధనీరాలు. అవునా కదండి? నిజమా కదా? దేవుడికి ముందే తెలుసు మన జీవితంలో ఏం జరగబోతుందో తెలుసు కనుక కొన్ని అడిగితే ఇవ్వరు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, నాకు ఇదే కావాలి, ఈ అమ్మాయే కావాలి, ఈ అబ్బాయే కావాలి అని పెళ్లి చేసుకుంటాం. నరకం అనుభవిస్తుంటాం. దేవుడి దగ్గర వచ్చి తండ్రి అని అడుగుతున్నా, అప్పుడే చెప్తాను, నాకు ఈమె కావాలి, ఈ అబ్బాయే కావాలి. నేను ఎంత చెప్పినా వినలే, నేను ఇచ్చాను, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, నేనేం చేయాలి? అడిగిందే కదా నేను ఇచ్చాను. మనకు దేవుడు పరలోకపు తండ్రి. ఆయన మంచి ఈవులను ఎరిగి ఉన్నారు, మన అవసరతలు ఎరిగి ఉన్నారు కనుక పరలోకపు తండ్రిని మనం నమ్మాలి. దేవుడికి కాదు, నా తండ్రి ఆయన. ఈ లోకంలో ఉన్న వారందరితో ఆయన దేవుడు, కానీ నాకు ఆయన పరలోకపు తండ్రి. నా అవసరతలు అంతా ఎరిగి ఉన్నారు. నాకు మేలే చేస్తారు, కానీ నాకు కీడు చేయరు. నేను గుంటూరులో ఒక డాక్టర్ దగ్గర కొంతకాలం ముందు ట్రీట్మెంట్కి వెళ్ళాను. ఆ మెడికల్ కాలేజ్ ఆ డాక్టర్ చాలా బాధ పెట్టేవారంట స్టూడెంట్స్ని, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని. ఒక అమ్మాయి ఆమె పేరు రాసి ఆత్మహత్య చేసి చనిపోయింది కొన్ని సంవత్సరాల క్రితం, గుర్తుందండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు డాక్టర్ చదువుతుంది ఎంతో సంతోషపడి ఉంటారు, కానీ ఆత్మహత్య చేసి చనిపోయింది, ఎంత బాధపడి ఉంటారు. అయ్యో, నేను ఇంట్లో అప్పుడే నీకు పెళ్లి చేసి ఉంటే బాగుండేది. ఏదేదో మనసులో వస్తాయి కదా, ఏదేదో మనసులో వస్తాయి. కనుక మన పరలోకపు తండ్రికి మన భవిష్యత్తు తెలుసు కనుక కొన్ని మనకి ఇవ్వకపోతే సంతోషపడాలి. నా పరలోకపు తండ్రి ఏదో కారణంతోనే నాకు ఇవ్వలేదు. ఆయన మంచి పరలోకపు తండ్రి. నాకు తెలియదు, ఆయనకు తెలుసు కనుక ఆయన నాకు ఇవ్వలేదు. ఒకవేళ అది నాకు మేలు అయితే నా పరలోకపు తండ్రి ఇచ్చేవాడు. అది నాకు మేలు కాదు కనుకనే ఇవ్వలేదు. మనం చాలాసారి పొందుకున్న వాటికి కృతజ్ఞత చెప్తాం, కానీ ఒక మంచి ఆత్మీయుడైన క్రైస్తవుడు దేవుని దగ్గర పొందుకోలేని వాటికి కూడా దేవునికి కృతజ్ఞత చెప్తాడు. దేవా, నాకు ఈ విషయం ఇవ్వలేదు, మీకు వందనాలు. ఒకవేళ ఇచ్చి ఉంటే నాకు ఏమయ్యేది.
కనుక ఆయనకు అన్ని తెలుసు, మన అవసరతలు మనల గురించి అన్ని తెలుసు కనుక ఆయన మంచి పరలోకపు తండ్రి. మత్తయి రాసిన 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మత్తయి రాసిన 6వ అధ్యాయం 1వ వచనం. కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీరు ఫలము పొందరు. పరలోకమందున్న మీ తండ్రి అంత మీరు ఫలము పొందరు. ఇక్కడ పరలోకపు తండ్రి మనకు రివార్డ్ ఇచ్చే, ఫలం ఇచ్చే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనం చేసే మంచి కార్యంలోకి ఆశీర్వదించే దేవుడు. కొన్నిసారి పిల్లలకి చెప్తాం కదా, ఈ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితే నీకు వాచ్ కొనిస్తా, ఇది నువ్వు చేస్తే నువ్వు ఇష్టపడి అడిగావు కదా ఇది కొనిస్తా అంటాం. కనుక మన పరలోకపు తండ్రి కూడా మనకు బహుమానం ఇస్తారంట. అలాగే మనం చూస్తున్నాము 4వ వచనం చదువుతాం. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, పరలోకపు తండ్రి రహస్యముగా ఉండి చూస్తున్నారంట, మన ప్రార్థన వింటున్నారంట, మనల్ని రహస్యంగా చూస్తూ ఉంటారంట. ఒక మంచి తండ్రి సమస్తంని ఎరిగి ఉంటారు, సమస్తంని ఎరిగి ఉంటారు, అన్ని ఆలోచన చేస్తారు. ఒక తల్లి కూతురు ఒక చర్చికి వెళ్ళి వస్తున్నారు, బయలుదేరుతున్నప్పుడు కూతురు చెప్తుందమ్మా నేను కొద్దిసేపు ఒంటరిగా ఉండి వస్తానమ్మా, మన చర్చ్ క్యాంపసే కదా అంటే తల్లి వెళ్ళిపోయారు. మళ్ళా ఒకరోజు డాడీ ఇంటికి వచ్చారు, బండి ఆపిన వెంటనే చూస్తున్నాడు వాళ్ళ అమ్మాయి బాల్కనీలో నిలబడి అలా ఒంటరిగా ఏదో ఆలోచన చేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చారు, తర్వాత చూస్తున్నాడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని అలా ఆలోచన చేస్తుంది. భార్యకి చెప్తున్నాడు, కొంచెం మనసు ఉంచి బిడ్డ మీద, ఒంటరిగా ఉంటుంది, ఎక్కువ ఏదో ఆలోచన చేస్తుంది అని. తల్లి చెప్తుంది, లేదే అమ్మాయి అలా ఏం చేయట్లేదు. అప్పుడు వాళ్ళ తల్లి గుర్తొచ్చింది, అవును మా అమ్మాయి చర్చ్ నుండి వస్తున్నప్పుడు నేను కొద్దిసేపు ఒంటరిగా ఉంటా అని చెప్పింది. చాలాసారి తల్లి కూడా గమనించడం మొదలుపెట్టింది. అప్పుడు తల్లి పిలిచి వెళ్ళి ఆమెకు మంచి ఆలోచన వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు మనల్ని మోసం చేస్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. అబ్బా ఒంటరిగా ఉన్నప్పుడే సాతానుడు వచ్చి ఆ ఫలంని తినమని చెప్పి మోసం చేశాడు. ఒంటరిగా ఉండి ఆలోచన చేయకూడదు, ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు దెయ్యాల ఆలోచనలు తీసుకొస్తాయి. ఒంటరిగా ఉంటే ప్రార్థనలోనే ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా కూర్చొని ఆలోచన చేయకూడదు. మళ్ళీ చీకటిలో కూర్చొని కూడా ఆలోచన చేయకూడదు. చీకటిలో కూర్చొని ఆలోచన చేస్తుంటే దెయ్యాలు ఆవరిస్తాయి, దురాత్మలు ఆవరిస్తాయి. ఒంటరిగా కూర్చొని నువ్వు ఒంటరిగా ఉంటే అది ప్రార్థనలోనే ఒంటరిగా ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉంటే ప్రార్థనలో ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు సమస్యలను చూస్తున్నారంట. అప్పుడు ఆ తల్లికి అర్థమైందంట, ఆ తండ్రి ఎంతగా బిడ్డల గురించి గమనించి ఉన్నారు. మంచి తండ్రి గమనిస్తాడు, మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం గమనిస్తూ ఉంటారు. ప్రతి మూని కూడా గమనిస్తూ ఉంటారు. మన పరలోకపు తండ్రి కూడా అలాగే మనల్ని గమనించే పరలోకపు తండ్రి అంట. అలాగే 6వ వచనం చదవండి. Your father who sees what is done in secret will reward you. ఆయన మనల్ని రహస్యంగా చూస్తున్న మన తండ్రిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మత్తయి రాసిన 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించు. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నారంటే, పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడు, మంచివాడు. కానీ మీరిద్దరిని క్షమించకపోతే ఆయన దేవుడిగానే కాదు తండ్రి కూడా క్షమించాడు. పరలోకపు తండ్రి చాలా ప్రేమ కలిగిన వాడు, కానీ మీరిద్దరిని క్షమించకపోతే ఆయన దేవుడిగా కాదు తండ్రిగా కూడా మిమ్మల్ని క్షమించరు. క్షమించటం అంత ప్రాముఖ్యం జీవితంలో. కొంతమంది ఉంటారు, నా తండ్రిని నేను క్షమించను, ఆయన చేసిన పని నేను క్షమించను ఉంటారు. క్షమించాను, అందరిని క్షమించాను, లేకపోతే పరలోకపు తండ్రి మనల్ని క్షమించారంట. పరలోకపు తండ్రి మనల్ని క్షమించారు. అలాగే నేను యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. నా తండ్రి అతన్ని గణపరచును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును.
పరలోకపు తండ్రి యేసయ్య సేవ చేస్తే గణపరుస్తారంట. అది ఏ పని అయినా సరే, సువార్త చెప్పటం, ఆటోలో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, లేదు మీరు పని చేసిన చోట్లోనో, మీరు యేసయ్యని గురించి, యేసయ్యని ప్రేమల గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు యేసయ్య మిమ్మల్ని గణపరుస్తారంట. లేదు దేవుని మందిరంని ఊడిసినా, దేవుని మందిరంని శుభ్రం చేసినా, దేవుని పరిచర్య చేసినా దేవుడు గణపరుస్తారంట. తండ్రి గణపరుస్తారంట. మీరు యేసయ్య పని చేస్తే తండ్రి గణపరుస్తారంట. కనుక సిగ్గుపడకూడదు, దేవుని పిల్లలు సిగ్గుపడకూడదు. ఇది దేవుని ఇల్లు. మన ఇంట్లో మన టాయిలెట్ ని శుభ్రం చేయమా? మన ఇంట్లో మన టాయిలెట్ ని శుభ్రం చేయమా? ఇది ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో మన మరి ఎక్కువగా సంతోషంతో దేవుని పనిని చేయాలి. అది ఏ పని దేవునికి చేసినా, యేసయ్య చేసినా తండ్రి వాళ్ళని గణపరుస్తారంట. నువ్వు సేవ చేస్తున్నావా? యేసయ్య పరలోకపు తండ్రి నిన్ను గణపరుస్తాడు. పరలోకపు తండ్రి సేవ చేసే ప్రతి ఒక్కరిని కూడా గణపరుస్తాడు. గణపరిచే పరలోకపు తండ్రి. 6వ అధ్యాయం 45వ వచనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. యోహాను 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము. తండ్రి చిత్తం ఏంటంటే కుమారుని చూచి రక్షణ పొందాలి. అదే తండ్రి యొక్క చిత్తం. అందరు రక్షించబడాలన్నదే పరలోకపు తండ్రి యొక్క చిత్తంగా ఉన్నదని వాక్యంలో మనం చదువుతున్నాం. ఎంత ఒక ప్రేమ కలిగిన తండ్రి కనుక ఆయనకు అలాంటి ఒక ఆశ మన పట్ల. మనం రక్షణ పొందాలి, మనం రక్షించబడాలి, యేసయ్యని ఎరగాలి అనేది తండ్రి యొక్క చిత్తం. For this the will of my Father, everyone who beholds the Son, believes in him, will have eternal life. ఎవరు తండ్రిని కుమారుని చూస్తున్నారో వారందరూ కూడా రక్షించబడాలి, వారి చివరి దినంలో లేపబడాలనేది తండ్రి యొక్క ఆశ అంట. తండ్రి యొక్క ఆశ అందరూ రక్షించబడాలి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎడారిలో ఉన్నారు. వాళ్ళు చేసిన పాపంని బట్టి దేవుడు విశ్వ సర్పములు పంపించారు. పావులు కాటేస్తుంది. పావులు కాటేస్తే చాలా మంది చనిపోతున్నారు. మోసే వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నారు, ఒక ఇత్తడి సర్పంని చేసి ఎత్తుగా దాన్ని పైకి లేపు. ఆ సర్పం, ఇత్తడి సర్పంని చూసే వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. ఆ విషం కలిగిన పాము కాటేసినా కూడా బ్రతుకుతారు అని చెప్పారు. ఆ సందర్భంని బట్టి యేసయ్య ఇక్కడ చెప్తారు, ఎవరెవరైతే కుమారుడు వైపు, యేసయ్య వైపు చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారంట. వాళ్ళందరికీ నిత్య జీవముని తండ్రి ఇస్తారంట. మన యేసయ్య వైపు తిరగాలి, యేసయ్యని చూడాలి. మన కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో, మనుషులు మనల్ని చేయవిడిచిన సమయంలో యేసయ్య వైపు చూడాలి. వాడు పరలోకపు తండ్రి మనల్ని చివరి దినంలో లేపుతారంట. నిత్య పరలోక రాజ్యంని అనుగ్రహిస్తారంట. 6వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. 37వ వచనం. 37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. చూడండి, యేసయ్య ఎవరిని త్రోసివేయరు. ఒకరు యేసయ్య దగ్గర వచ్చారంటే పరలోకపు తండ్రి పంపించారని అంటారు. మీరందరూ కూడా ఈనాడు చర్చిలో ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని పరలోకపు తండ్రి పంపించారు. మిమ్మల్ని పరలోకపు తండ్రి పంపించారు కనుకనే మీరు వచ్చారు. యేసయ్య చెప్తున్నారు, నా దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా నా తండ్రి చేత పంపించబడిన వారు కనుక నా దగ్గర వచ్చే వారిని ఎవరిని నేను త్రోసివేయను అన్నారు యేసయ్య. నా దగ్గర వచ్చే వాళ్ళని నా తండ్రి పంపిస్తున్నారు కనుక నేను ఎవరిని త్రోసివేయను. మన దేవుడు మనల్ని చేర్చుకునే దేవుడు, మంచి పరలోకపు తండ్రి. మనం ఏమి చేయాలి? ఇప్పుడు 65వ వచనం కూడా చదువుతాం. 65. ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినని. ఎవరు కూడా తండ్రి కృప పొందకపోతే ఎవరు కూడా నా దగ్గర రారు. మనం అందరూ కూడా ఇలాగూ యేసయ్య సన్నిధిలో ఉన్నామంటే తండ్రి కృపను పొంది ఉన్నాం, తండ్రి ఆశీర్వాదం మనం కలిగి ఉన్నాం కనుక మంచి పరలోకపు తండ్రి మనకు ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం మనం చదువుతాం ఒకసారి. 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. యేసయ్య తన తండ్రి చిత్తంను నెరవేర్చుటకు ఈ లోకంలోకి వచ్చారంట. అయితే మనం ఎవరి చిత్తం చేయాలి? మనం ఎవరి చిత్తం చేయాలి? ఎవరి చిత్తం చేయాలి? మన పరలోకపు తండ్రి చిత్తం చేయాలి. పరలోకపు తండ్రి చిత్తం అంటే ఇప్పుడు నా పిల్లలకు నేను చెప్తుంటాను, చదవండి, కష్టపడి చదవండి, దేవుడు అవకాశం ఇచ్చారు కనుక చదవండి.
కానీ దేవా మీ చిత్తం నా జీవితంలో జరగాలని ప్రార్థన చేయండి. మీరు చదివిన ఉద్యోగమే మీరు చేయాలని అవసరం లేదు. దేవుడు మీరు ఏం చేయాలని ఆశపడుతున్నారో ఆ పని నేను చేస్తాను ప్రభువా, మీ చిత్తం నా జీవితంలో జరగాలి. మీరు అవకాశం ఇచ్చారు కనుక నేను చదువుతాను, మీ చిత్తం నా జీవితం నెరవేర్చండి. అది నా పిల్లలకు చెప్తా ఉంటాను. మనం కూడా పరలోకపు తండ్రి చిత్తంలో చేయుటకు మనం ఇష్టం కలిగిన ప్రజలుగా ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం 35వ వచనం. నా అంతకు నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాడి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు. యేసే చెప్తున్నారు, నా ఇష్ట ప్రకారం నేను ఏమి చేయడానికి నాకు ఇష్టం లేదు, నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఇష్టం. దేవుని పిల్లలంగా మనం ఎందుకు ఇలాగ వాక్యం వింటున్నాం? మనం యేసయ్య అలా మారాలి. యేసయ్య తండ్రి చిత్తంనే చేయటానికి వచ్చారంట. మనం కూడా తండ్రి చిత్తంలో చేసే వాళ్ళుగా మారాలి. తండ్రి చిత్తంలో చేసే వాళ్ళుగా మారాలి. అలాంటి క్రైస్తవులుగా మన జీవితంలో మారినప్పుడే మనం తండ్రితో ఉండే భాగ్యం యేసయ్యతో ఉండే భాగ్యం మనం పొందుకుంటాం. యోహాను 14:31 చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. నేను ఇదంతా కూడా చేసేది తండ్రి ఆజ్ఞాపించిన దాన్ని నెరవేర్చుటకే నేను ఇదంతా చేస్తున్నాను. సో ద వరల్డ్ మే నో ఐ లవ్ ద ఫాదర్. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అనేది లోకంలోకి తెలియాలి కనుక తండ్రి ఇష్టంలో నేను చేస్తున్నాను. మనకు ఈ లోకంలో మీ బంధువులు మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారని తెలియాలి. మీ స్నేహితులకు మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారని తెలియాలి. మీరు చదువుతున్న చోట్ల, పని చేసిన చోట్ల మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారని తెలియాలంటే మీరు యేసయ్యకి ఇష్టమైనది చేయాలి. పరలోకపు తండ్రికి ఇష్టమైనది చేయాలి. మనం యేసయ్య జీవించినట్లుగా మన జీవితం మారాలి. ముగింపులో ఈ మాటను చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 29-30 చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 29-30 చదువుతాం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను తండ్రిను ఏకమై ఉన్నాను. చూడండి, యేసయ్య చెప్తున్నారు, నేను నా తండ్రి ఏకమే ఉన్నాను. నేను వేరు కాదు, నా తండ్రి వేరు కాదు. ఒక పర్యాయం యేసయ్య సిలువకు వెళ్లే ముందు ఫిలిప్ అనే యేసయ్య శిష్యుడు అడుగుతున్నాడు, మేము తండ్రిని చూడాలి, తండ్రిని చూపించండి, అది నాకు చాలు అంటే యేసయ్య చెప్తున్నారు, ఫిలిప్ ఎలా ప్రశ్న అడుగుతున్నావు? నన్ను చూసిన వారు తండ్రిని చూశారు, తండ్రిని నేను వేరు కాదు అంటున్నారు. నా చేతిలో ఉన్నవారు, నా తండ్రి చేతిలో ఉన్నవారిని ఎవరు అపహరించలేరు. నో వన్ విల్ బి ఏబుల్ టు స్నాచ్ అవుట్ ఆఫ్ మై ఫాదర్స్ హ్యాండ్. నా తండ్రి చేతి నుండి మిమ్మల్ని ఎవరు కూడా తీసివేయలేదు. ప్రియమైన దేవుని జనమా, మనం అలాంటి ఒక విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. నేను నా పరలోకపు తండ్రి చేతిలో ఉన్నాను, ఆయన నాకు ఏది చేసినా మేలే చేశారు. ఇప్పుడు యేసయ్యని తండ్రి శిలువ మరణముకు అప్పగించారు. అవునా? అప్పగించారా లేదా? శిలువ మరణముకు అప్పగించారు. యేసయ్యని కొట్టుటకు అప్పగించారు, అవమానపరచుటకు అప్పగించారు, మొహం మీద ఉమ్ము వేశారు, మొహం మీద గుద్దారు. అన్నిటినీ పరలోకపు తండ్రి అనుమతించారు. ఆయన తీసుకెళ్లి యేసయ్య మరణించిన తర్వాత సమాధిలో వేశారు. 3వ రోజు ఏం జరిగింది? 3 రోజుల తర్వాత ఏం జరిగింది? యేసయ్య మరల పునరుత్థానం పొందారు. మనల్ని యేసయ్య శ్రమలకు అప్పగిస్తారు, పరలోకపు తండ్రి శ్రమలకు అప్పగిస్తారు. కానీ విజయం మనదే. అదొక ముగింపు కాదు. కష్టమనే, వేదన, బాధను చూసి కృంగిపోవద్దు. దేవుని పిల్లలు ధైర్యముగా ఉండాలి. చివరిలో 38వ వచనం చదివి ముగిస్తాం. 38 అదే అధ్యాయం 38వ వచనం. చేసిన ఎడల నన్ను నమ్ముకొన్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్టు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. యేసయ్య చెప్పారు, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నారు కనుక విశ్వసించండి. నేను చేసే పనిని విశ్వసించండి. నేను ఈ మాటలంతా చెప్పిన కారణం దట్ యు మే అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకున్నట్లుగా నేను తండ్రి ఒక్కరిని నేను చెప్తున్నాను. ద ఫాదర్ ఇస్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ ద ఫాదర్. యేసయ్య మనం అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నారు. నేను దేవుడిగా కాదు, నన్ను దేవుడిగా చూడవద్దు. దేవుని పిల్లలు దేవుణ్ణి దేవుడిగా చూడని అవసరం లేదు, పరలోకపు తండ్రిగా చేస్తే చాలు. ఆయన ప్రేమించే, మనల్ని గురించి ఆలోచన చేసే మంచి పరలోకపు తండ్రి.
మంచి పరలోకపు తండ్రి. ప్రేమ అనేకమైన పాపములే కప్పును అని చెప్పి 1 పేతురులో మనం చదువుతున్నాం. ద లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. అనేక పాపములే మన పరలోకపు తండ్రి కూడా మన పాపములన్నింటినీ కూడా తన రక్తముతో కప్పటం కాదు, కడిగి వేస్తున్నాడు. యేసే దగ్గర రావాలి. ఈ లోకంలో ఉన్న తండ్రుల కంటే గొప్ప తండ్రి యేసయ్య, మంచి పరలోకపు తండ్రి. ఆయనకు మన జీవితంలో ఇస్తాం. ప్రార్థన చేస్తాం, అందరూ మోకరిస్తాం.